దయచేత ఆ మహిళ చేత 5 కోవల పుట్ట దగనగా ఉంచాలి. దేవేంద్ర గంటికి తలా రేపు కనబడ్డాడు. ఓ పెద్దల గ్రామం ఇప్పుడు ఇదిగానే అని ఆ పుట్ట వద్దకు వచ్చినాడు. పుట్ట వలంపూరు తిరిగినాడు. శశి మీద ఉన్నది బాండవ మృదు అనగా భూమి పుట్ట పైన ఉంచినాడండి. ఉంచి ఆ నెల్లిగేటిగా కోడిగుడ్లు కోవలు వదిలినాడు. ఆ నెల్లిగేటిగా పాలు ఒక కోవలు వదిలినాడు. ఆ నెల్లిగేట పుట్టి వస్త్రములు ఒక కోవలు వదిలినాడు. ఎన్నిదో కోమ 18 కోవలు. ఆ కోవగాడు తన భాండం ఉన్నది. తన కుమార్తె అస్తానికి ఎత్తుకున్నాడు. అస్తానికి ఎత్తుకొని కోవలు వదిలి పెట్టాడు సప్పాలి. ఇప్పుడు నాలుగో ఎట్టబోతుంది అట్ట లేదండి. ఏ జాతి బాబైనా అడుగుతూ పోవచ్చు కానీ ఈ సర్పం నాలుగోమటిగా అడుగుతూ పోదు. చర్చి ముందు పోయినట్టే ఉంటుంది. తిరిగి తోటంతా పుట్టులో వదిలి ఆ శిర్షుడిగా పైకి వస్తుంది అనమాట. చూసారి మన పెద్దల బ్రాహ్మణ చెప్పిన ప్రకారం మనం వదిలిపెట్టాను. మనకి పాప ఇక్కడికి విమోచన అయిపోయింది అని దేవుడు వెళ్ళిపోతున్నాడు. ఏం చేయాలి అడిగిపోతున్నాడండి. ఆ 12 శిష్యులట పుట్ట పైన పారబెట్టుకొని 7 తండ్రి పిలుస్తుందట. ఓ మన తండ్రి ఎంత కొట్టున్నాడో చూసినావా? 6 మంది కుమార్తెలు హంగరంగ వైభవంతో ఉన్నారని హంతపురంలో ఏమన్నా మనము సర్పరూపంతో పుట్టినామని ఈ పుట్టపాలు చేసి వెళ్ళిపోతున్నాడు అనుకొని ఓ తండ్రి అన్నారు. విన్నాడే కానీ పలకలేదు. మనం ఒక తోడి పిలిస్తే మన తండ్రికి అనుకొని ఒకటికి 2 సార్లు మనకి పిలిస్తే మన తండ్రికి పలకలేదు. ఒరే తండ్రి దేవేంద్ర తిరిగి చూసాది. 5 కోవల పుట్ట సాగిస్తే తన కుమార్తె పడే శిష్యులు పారబెట్టుకొని నిద్రపోతున్నానే నా వీడియో ఎక్కడ చూసేది తిరిగి వచ్చాడు. చిన్ని బాల అయిన నేనే పిలిచిన నీకు 6 మంది కుమార్తెలు హంగరంగ వైభవంతో ఉండాలని అంతఃపురంలో ఏమనాకోని పెంచుకుంటున్నారే. నేను సర్వరూపముతో పుట్టినానని నన్ను పుట్టపాలు చేసి వెళ్ళిపోతున్నవే తండ్రి. నేను బతికే మార్గం ఎట్లా? నేను బతికే ఆలోచన ఎట్లా? ఓహో అమ్మా నేను ఈ పుట్టపాలు చేసుకోలేదు. ఈ పుట్టవాడు పుట్టు ఏ రాజుకి వాడు గౌరాలు గౌరాజుకి వాడు యువరాలు యువరాజుకి వాడు ఆయనకు 60 ఏళ్ళు పుట్టించడం లేదు. నువ్వు ఆ తల్లి గారికి ఒక్కరు మాటలు నడుస్తావు. పుట్టులో పుట్టు పుట్టు ఆడవాడు నాడు శివకర్ణములు దేవతల చిత్రుడా శ్రీవాడు ఏడుకొని వస్తావు. ఇది కామకమ్మలు. ఆ కామకాలు కోసి 16 మందిని కులిగించుకొని ఆ తండ్రికి గారు పుట్టుకాడిచ్చి మన పసిడి పోయి పట్టుదాకా గావు ఏడుగా తీసుకొని పోయి 6 మేడలు కట్టి 7వ మేడ మీద 7 దాకా పెంచుకుంటాడు. ఇది మంచి ఉపాయం. వెళ్ళిపోవమ్మా అని మన ముగ్గురు మధ్య పోషించి దేవుడు తినడానికి ఎప్పుడైతే తన తండ్రి వాళ్ళతో చెప్పి దేవుడు చెప్పినాడు. ఒక్క రోజు 2 రోజులు చూసినారు. ఆ పొట్టులో చేసి 1, 2 వనరంగి మరి 3 రోజులు చూస్తే ఎవరు లేరు. ఆ పొట్టులో బాగుండటం తర్వాత ఏం చేయాలా? పెరిగి ఆ మాతో పొరుకుండే వాళ్ళ అమ్మాయి బాగుండాలి పొట్లో ఆ బాగు బాగుండదు. పొట్లో బాగుండదంటే కొడుకోరు ఏ సమయంలో వస్తుందో ఏమో అని మేల్కొని కూర్చొని నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అవును పెరగబల్ల ఉండదని తెలిస్తే చాలు. అవును సరే ఊరికే ఉంటే ఓమనా బట్ట అంటారు. ఇచ్చుకుంటే దిరునా బట్ట అంటారు. ఊరుకుంటే ఓమనా బట్ట సరేలే గిచ్చు